లాటరీ కొట్టడమా గవర్నమెంట్ జాబ్ కొట్టడమా ప్రాబబిలిటీలో చెక్ చేసుకుంటే నాకు లాటరీ కొట్టడం గవర్నమెంట్ జాబ్ కొట్టడం ఒక విధంగా ఈక్వల్గా ఉంటుంది. ఇట్స్ షూర్ కొన్ని టైమ్స్ లాటరీ కొట్టడం ఏంటంటే ఈ 3% జాబ్స్ ఉంది ఎందుకు అంత మోసం? జాబ్ సెక్యూరిటీ చిన్నప్పుడు నేను ఇంటనే ఉన్నా. జాబ్ సెక్యూరిటీ అంటే ఏంటి? గవర్నమెంట్ జాబ్లో చేయడం కాదు కదా. జాబ్ సెక్యూరిటీ అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఇదేంటి ఓ జాబ్లో 30-40 సంవత్సరాలు పనిచేయడం కాదు. నువ్వు ఆడ నుండి బయటకు వచ్చినా కానీ ఆ ప్రొఫెషనల్ నువ్వు స్కిల్డ్ అయ్యి లేకుంటే నీమే నీకు కాన్ఫిడెన్స్ రావడం. ఆ జాబ్ సెక్యూరిటీ అనే పాయింట్ నుండి వచ్చింది గవర్నమెంట్ జాబ్. బీయింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ బీయింగ్ ఇన్ సర్కార్, ద వే అవర్ పీపుల్ ఆర్ ద వే అవర్ సొసైటీ రెస్పెక్ట్ అనేది చాలా డిఫరెంట్. బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఇట్స్ లైక్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ అనే ఒక థింకింగ్తోని హైదరాబాద్కి ఇదే అశోక్ నగర్కి వచ్చి ఒక పూట తింటారు, ఇంకో పూట తినరు, ఇంకో పూట తింటే ఒకవేళ ప్రిపరేషన్కి ఎక్కడైనా అడ్డు వస్తుంది అనే ఒక లూప్లో పడిపోయి దే ఆర్ లిటరలీ సాక్రిఫైసింగ్. దిల్సుఖ్నగర్ దగ్గర ఒక సాయిబాబా టెంపుల్ ఉంటుంది, అక్కడ అన్నదానాలు అవుతుంటాయి అన్నట్టు. అక్కడ Group 2, Group 3కి Group 4కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోజు అక్కడ ఆ అన్నదానాలకు పెట్టే ఫుడ్ ఉంటుందా అది తింటూ బతుకుతున్నారు. ఐ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సీ. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న టైంలో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ప్లాన్ బి ఉంటే నేను ప్లాన్ ఏ మీద షూర్గా లేనట్టు అనే ఒక సీరియస్లీ ఒక అతను వచ్చి నా ప్లాన్ బి నాది ఇది అని అన్నారు. ఈ పర్సన్ ఉండి ప్లాన్ బి నీకు ఉందంటే నువ్వు ప్లాన్ ఏ మీద షూర్గా లేవు, నీకు అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోయినావు, అక్కడే నువ్వు ప్రిపరేషన్లో ఫెయిల్ అయినావు. ఆ పాయింట్లో నేను వింటే అది నిజమే అనుకున్నా. హాయ్, అందరికీ నమస్కారం. ఇవాళ వీ గోనా టాక్ అబౌట్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎ మోడర్న్ ఇండియా. మనము కొంచెం డీప్ డౌన్ వెళ్ళి కాంటెక్స్ట్ బిల్డ్ చేద్దాం సో దట్ వీ నో వాట్ వీర్ టాకింగ్ అబౌట్. రీసెంట్గా మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు TV9తో కానీ ఇంకొంతమంది క్రియేటర్స్తో కానీ హి డిడ్ ఇంటర్వ్యూస్. అండ్ వీళ్ళు ఇంటర్వ్యూస్ మాట్లాడినప్పుడు దే స్పోక్ అబౌట్ ఎలక్షన్ టైంలో ఏం జరిగింది, దాని తర్వాత పోస్ట్ మ్యాథ్ ఏంటి, తర్వాత వాళ్ళు 10 years బ్యాక్ తెలంగాణ వచ్చినప్పుడు ఏ ఆస్పెక్ట్స్తో వచ్చారు, ఏ ఎలిమెంట్స్ని బిల్డ్ చేశారు అని. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ నరేటివ్ దట్ ఐ నో ఆఫ్ ఈస్ నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళ గురించి చాలా బాగా మాట్లాడారు, నిధుల గురించి కూడా బాగా మాట్లాడారు. బట్ వన్ థింగ్ ఐ ఫీల్ చాలా ఎక్కువగా మాట్లాడలేదు అనిపించింది నియామకాలు, విచ్ ఈజ్ జాబ్స్ ప్లేస్మెంట్ లేదా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. మనము ఒక వైడర్ ఆస్పెక్ట్లో తీసుకుంటే ఒక మోడర్న్ ఇండియాకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంప్లాయబిలిటీ ఉంటే ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంటుంది, అలా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ఎంప్లాయ్మెంట్. సో మనం ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ అనే ఆస్పెక్ట్ నుంచి మాట్లాడదాం, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనే ఆస్పెక్ట్ నుంచి కూడా ఎక్కువ మాట్లాడదాం. వీఆర్ నాట్ ట్రైంగ్ టు డిఫేమ్ ఆర్ క్రిటిసైజ్ సమ్మన్, వీఆర్ ట్రైంగ్ టు పుట్ డౌన్ ఎ పాయింట్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఓకే, సో పృథ్వీ, లెట్ మీ అండర్స్టాండ్ సంథింగ్. నేను ఒక నెంబర్ చెప్పాలనుకోవట్లేదు, బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కమ్యూనికేషన్లో మేము పవర్లోకి వస్తే ఇన్ని ఉద్యోగాలు మేము ఇస్తాము గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ అసోసియేటెడ్ కానీ అని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఆస్క్ దిస్ వెరీ క్లియర్లీ. దేశంలో లక్షల మందికి, ఒక విధంగా చెప్పాలంటే కోట్ల మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందా? ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ సంథింగ్ వెరీ బేసిక్లీ. నిఖిల్, లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ తీసుకుందాం, బికాస్ నువ్వు కాంటెక్స్లో కూడా ఫస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ గురించి మాట్లాడినావు అండ్ రీసెంట్ కేసీఆర్ గారి ఇంటర్వ్యూస్ని మెన్షన్ చేసినావు. కాబట్టి ఆపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ ఫ్యాక్టర్స్ మీదే ఫోకస్ చేస్తూ దాన్నే అటాక్ చేయడానికి ట్రై చేసింది. అదే ఒక నరేటివ్గా బిల్డ్ చేసింది. అండ్ అదే టైంలో పేపర్ లీకేజీలు కావచ్చు, మిగతా కావచ్చు, అది కాంటెక్స్ని బిల్డ్ చేసి ఒక స్ట్రాంగ్ నరేటివ్ బిల్డ్ అయింది. మనం కూడా చూడవచ్చు తెలంగాణ ఎలక్షన్స్లో ఎక్కడ లేనట్టు ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా బర్రెల కాగా అనే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి చిన్న చిన్న ఊళ్ళల్లో నుండి రికగ్నిషన్ వచ్చి లక్షల మంది సపోర్ట్ చేశారు. ఓకే, ఓట్లు రాలేదనుకో, కానీ ఎలక్షన్స్ టైంలో అది క్రూషియల్ ఫ్యాక్టర్గా మారింది. ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కూడా, ఇప్పుడు రాబోయే యూనియన్ ఎలక్షన్స్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రూషియల్ ఇష్యూ అయింది. అండ్ ప్రతి ఒక్కరు ఏంటి, మన తెలంగాణ ఎలక్షన్లో అయినా ఇప్పుడు ఈ కమింగ్ ఎలక్షన్స్లో అయినా ప్రతి ఒక్కటి గొడవ ఏంటి, గవర్నమెంట్ జాబ్స్ ఇస్తలేరు, గవర్నమెంట్ జాబ్స్ లేవు, గవర్నమెంట్లో వస్తలేవు, ఉన్న పోస్టులు ఉన్న వేకెన్సీని ఫిల్ చేయట్లేదు అనే కాంటెక్స్ట్లో ఒక రకమైన స్ట్రాంగ్ నరేటివ్ అండ్ ఒక ఒపీనియన్ అందరిలో ఉండిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ జాబ్స్ అడిగిన వాడికి అడిగినంత ఇచ్చే అవకాశం ఉందా, లేదా ఒక క్యాప్ పెట్టాల్సిన అవసరం ఉందా? ఈ క్వశ్చన్ అనడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మార్కెట్ అనేది ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ జేపీ గారు, లాట్ ఆఫ్ అదర్ పీపుల్ కీప్ మెన్షనింగ్ అబౌట్ దిస్ పాయింట్. ఏంటంటే ప్రోడక్ట్ బిల్డ్ చేసే ఉద్యోగాలు ఉన్నాయనుకో, మనకి
ఒక ఎక్స్చేంజ్ బిల్డ్ అవుతుంది. ఎక్స్చేంజ్ బిల్డ్ అయింది అనుకో, మార్కెట్ బిల్డ్ అవుతుంది. ఒక షర్ట్ కావచ్చు, ఒక టై కావచ్చు, ఒక మైక్ కావచ్చు, ఒక కెమెరా కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు. ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు, ఒక వాల్యూ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు పీపుల్ ఆర్ రెడీ టు పే, దెర్ ఇస్ వాల్యూ ఫర్ ఎవ్రీథింగ్ అనేది ఉండదు. కానీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ట్రూగా పొటెన్షియల్గా దే ఆర్ నాట్ రియల్లీ క్రియేటింగ్ ఎనీథింగ్, దే ఆర్ ఆర్గనైజింగ్ గవర్నమెంట్ టాస్క్స్, రైట్? సో వాల్యూ క్రియేషన్లో ఇంత అవకాశం ఉన్నప్పుడు, వాల్యూ క్రియేషన్లో డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు, వై డూ థింక్ అంటే రియలిస్టిక్గా చూసుకుంటే నాకు లాటరీ కొట్టడమా గవర్నమెంట్ జాబ్ కొట్టడమా, ప్రాబబిలిటీలో చెక్ చేసుకుంటే నాకు లాటరీ కొట్టడం గవర్నమెంట్ జాబ్ కొట్టడం ఒక విధంగా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇట్స్ షూర్ కొన్ని టైమ్స్ లాటరీ కొట్టడం ఇది అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ ఎవిడెంట్ దట్ ఇంతకంటే ఎక్కువ జాబ్స్ ఇవ్వము అని. బట్ గవర్నమెంట్, కరెంట్లో ఉన్న గవర్నమెంట్ కావచ్చు లేదా బయట ఉన్న వాళ్ళు కావచ్చు, దే కీప్ ప్రామిసింగ్ దట్ మీకు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాం, మీకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాము అని, దానికంటే ఎక్కువగా మీకు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాము. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ గవర్నమెంట్ జాబ్ అంటే నేను గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు రాయలేదు, అండ్ టు బి వెరీ ఆనెస్ట్ నేను ఎప్పుడు అప్లై కూడా చేయలేదు అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను ఎక్కువగా ప్రిపేర్ కాలేదు. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఎంప్లాయ్మెంట్కి అంటే మీరు ఎర్న్ చేసే ఇన్కమ్కి డైరెక్ట్ వాల్యూ మీరు ప్రొవైడ్ చేయట్లేదు టు ది పబ్లిక్, అట్లీస్ట్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. రెండో పక్క పీపుల్ ఆర్ సో మచ్ అట్రాక్టెడ్ టు గవర్నమెంట్ జాబ్స్. లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ వెరీ సింపుల్ థింగ్ అండ్ విల్ గో ఫ్రమ్ దేర్. అవును, నైస్. నిఖిల్, కొంచెం ఒక 200 years బ్యాక్ చూద్దాం. 200 years బ్యాక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? అప్పుడు ఉన్న వాళ్ళకి జాబ్స్ ఎక్కడి నుండి వచ్చేవి? మేబీ అగ్రికల్చర్, తర్వాత ట్రేడ్, లిటిల్ బిట్ ఆఫ్ ట్రేడ్, మేబీ కత్తి తయారు చేసేవాళ్ళు, ఇనుము తయారు చేసేవాళ్ళు, అదే క్యాస్ట్ తోని ఫిగర్ అవుట్ అయిన అదే ఎంప్లాయ్మెంట్, అదే కదా. ఒక 100 years బ్యాక్ కూడా ఐ థింక్ వెరీ మచ్ సేమ్. ఒక్క దగ్గర గవర్నమెంట్ వచ్చింది, అప్పుడప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది. ఒక 50 years బ్యాక్, 50 years బ్యాక్ కంట్రీ బిల్డ్ అవుతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కి, స్టీల్ కి, మిగతా మీద రిక్వైర్మెంట్స్ స్టార్ట్ అయినాయి. అట్ ద సేమ్ టైం పిఎస్యూ స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ లో అందరు అప్పుడు మన నీడ్స్ మారుతున్నాయి. అగ్రికల్చర్ నుండి వచ్చిన వాళ్ళందరూ కొంచెం ఇటు వచ్చేయడం స్టార్ట్ చేశారు. ఈ రోజు మన నీడ్స్ ఏంటి? ఇవాళ అదే లైక్ వీ నీడ్ టు హ్యావ్, మనకి ఏంటంటే బెటర్ రిసోర్సెస్ కావాలి, హై క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి, మంచి హెల్త్ కేర్ కావాలి. దోస్ ఆర్ లైక్ సొసైటీ నీడ్స్ కదా. అంటే టు బి హానెస్ట్, ఒక 15 years బ్యాక్, ఒక 10 years బ్యాక్ నువ్వు నేను ఇట్లాంటి ఒక పాడ్కాస్ట్ చేస్తామని, అంటే ఇలాంటి ఒక పాడ్కాస్ట్ ఇలా ఒకటి ఉంటుందని, ఇలా చేయవచ్చని ఆలోచించే ఉండే వాళ్ళమా? అవకాశం ఉందా? ఐ హార్డ్లీ డోంట్ నో. లైక్ మేబీ అంటే దీన్ని ఒక జాబ్ గా క్రియేట్ చేసుకొని, దీన్ని ఒక ప్రొఫెషన్ గా మార్చుకొని, దీంట్లో నుండి మనీ చేయవచ్చు. మేబీ అంటే ఎంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్ అనేది కూడా లాస్ట్ 10-15 years పెరుగుతూ వచ్చింది, రావడం వల్ల పెరుగుతూ వచ్చింది. కానీ జనరల్ గా మన థింకింగ్ లో మాత్రం లేదు కదా. అది ఐ కెనాట్ ఆన్సర్ వెరీ స్పెసిఫికలీ, బట్ ఐ అండర్స్టాండ్ డైరెక్షన్, ట్రాజెక్టరీ. అవును, ఒక 20 years బ్యాక్ ఇప్పుడు నువ్వు అనే యూట్యూబ్ కావచ్చు, మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లిటరల్లీ దే ఆర్ మేకింగ్ లాక్స్ ఆఫ్ మనీ, క్రోర్స్ ఆఫ్ మనీ. ఒక రకంగా అసలు ఎవరి థాట్స్ లో కూడా ఉండేవి కాదు ఇన్ జనరల్ చూస్తే. ఒకటే కాదు, ఒకప్పుడు నీకు నాకు ఈ మైక్ అవసరం లేదు పాడ్కాస్ట్ చేయడానికి, లేకుంటే ఏదైనా ఇంటర్వ్యూ చేయడానికి కూడా. ఈ రోజు నువ్వు కొత్తగా ఉన్న 18 to 25 ఏజ్ క్రౌడ్ ని అట్రాక్ట్ చేయడానికి నీకు ఇవన్నీ అవసరం. ఇంకో సైడ్ చూసుకుంటే, ఒకప్పుడు నాకు ఈ స్పెట్స్ నీ లేదు, ఈరోజు నాకు ఉంది. ఒకప్పుడు నాకు ఈ వాచ్ లేకుండా నేను బాగుండేవాడిని, కానీ ఈరోజు నాకు ఈ వాచ్ నీడ్ ఉంది. ఒకప్పుడు నా రూమ్ లో నాకు ఏసీ అవసరం లేదు, ఇప్పుడు నాకు ఏసీ అవసరం. ఏసీ లేకపోతే నేను ఉండలేను. ఒకప్పుడు ఈరోజు నాకు ఏవైతే లేకపోతే నేను ఉండలేను అని నేను అంటున్నాను. అంటే ఒక రకంగా నీ నీడ్స్ మారుతున్నాయి. నీ లగ్జరీ గూడ్స్ అనేవి ఈరోజు నీకు కామన్ గూడ్స్ అయిపోయినాయి. అట్లాంటివి అయినప్పుడు, అలాంటివి అవుతున్నప్పుడు, నీ నీడ్ అనేది మారుతున్నప్పుడు నీకు ఎంప్లాయబిలిటీ థింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. గవర్నమెంట్లో 100% జస్ట్ 3% గవర్నమెంట్ జాబ్స్. 100 జాబ్స్ ఉంటే అందులో 3 గవర్నమెంట్ జాబ్స్, 97% జాబ్స్. అంటే at a point was there, అంటే ఒక పాయింట్ లో ఈ నెంబర్ డిఫరెంట్ గా ఉండేదా? అంటే ఒకప్పుడు అగ్రికల్చర్ తీసుకో, ఒకప్పుడు పాపులేషన్ మొత్తం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేది. ఈ రోజు మనం అగ్రికల్చర్ మీద ఎంత డిపెండ్ అయినా 45%, అవునా కదా? సేమ్ అలానే చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు. బట్ ఒక రకంగా చూస్తే ఎప్పుడు కానీ మార్కెట్ లో డిమాండ్ ఏడున్నది, నీడ్ ఎక్కడున్నది, సప్లై ఏడున్నది, ఇది కూడా అంతే. గవర్నమెంట్ జాబ్స్ కూడా అంతే. గవర్నమెంట్ జాబ్స్ అయినా, జనరల్ ఎంప్లాయబిలిటీ ఫ్యాక్టర్ అయినా. గాట్ ఇట్. సో నౌ వీ కేమ్ టు ఎ పాయింట్ దట్ 3%
జాబ్స్ ఉంటాయి. సో నా లెట్స్ ఆన్సర్ దట్. ఏంటంటే ఈ 3% జాబ్స్ మీద ఎందుకు అంత మోజు అంటే నా ఉద్దేశం ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఐ హ్యావ్ సమ్ స్టాట్ అనమాట, జస్ట్ టు పుట్ ఎ కాంటెక్స్ట్. యూపీఎస్సీలో 2022లో 11,35,000 మంది ఎగ్జామ్ రాశారంట. దాంట్లో ఉన్న పొజిషన్స్, ప్రామిస్డ్ పొజిషన్స్ అన్ని 2024లో చెప్తున్నా 1,056 పొజిషన్స్. ఒకసారి 1,200 ఉంటున్నాయి, ఒకసారి 900 ఉంటున్నాయి, ఒకసారి 800 కూడా చూసాను అనమాట. సో రఫ్లీ 800 నుంచి 1,100 పొజిషన్స్ ఉంటున్నాయి. 11 లక్షల మంది రాస్తున్నారు. తెలంగాణ వరకు వచ్చేస్తే గ్రూప్ 1లో ఎన్ని జాబ్స్ నాకు తెలీదు, కానీ దాదాపు 3,40,000 మంది రాశారంట. గ్రూప్ 2లో 780 జాబ్స్ ఉన్నాయని నేను సర్కులర్లో చూసాను. 5.5 లక్షల మంది అప్లై చేస్తున్నారు. గ్రూప్ 3లో 1,375, 5 లక్షల మంది. అంటే నా పాయింట్ ఏంటంటే, ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఇస్ వై పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు గో టు గవర్నమెంట్ జాబ్స్. ప్రైవేట్ జాబ్స్ లేవా, లేదా ఉన్న ఇంట్రెస్ట్ చూపించట్లేదా? అంటే టు బి హానెస్ట్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. టు బి హానెస్ట్ నాకు అర్థమైంది మీ క్వశ్చన్ క్లియర్గా. ఇప్పుడు జనరల్ ఇప్పుడు అశోక్ నగర్ కానీ, ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ కానీ, ఈ 2 హబ్స్ కదా గవర్నమెంట్ జాబ్స్కి. ఈ 2 ప్లేసెస్లో మేజర్ క్రౌడ్ ఎక్కడ నుండి వస్తారు? స్మాల్ టౌన్స్ నుంచి, చిన్న చిన్న ఊర్లలో నుండి వస్తారు. వాళ్ళు మెజారిటీ క్రౌడ్ ఎక్కడ చదువుకున్నారు అంటే, డిగ్రీస్ అయినా, ఇప్పుడు బీటెక్ అయినా, ఇంజనీరింగ్ ఏదైనా ఎక్కడ చదువుకున్నారు? ఊళ్ళల్లో, లేకుంటే స్మాల్ టౌన్స్లో, లేకపోతే హైదరాబాద్లోనే ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నారు. వాళ్ళకి ఒకసారి ఒక ఊర్లో, ఇప్పుడు నేను హుజరాబాద్నే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. హుజరాబాద్లో ఒక చిన్న కాకతీయ డిగ్రీ కాలేజ్లో వాడు చదువుకున్నాడు ఉన్నాడు అనుకో. వాడు ఒకసారి చదువుకొని బయటకు వచ్చినాక వాడి ముందు ఏం కనిపిస్తుంది? వాడికి ముందు ఆపర్చునిటీ ఉంటే, వాడు చదువుకున్న చదువుకి ఆ ఆపర్చునిటీ ఉంటే వాడు అటు వెళ్ళిపోతాడు. వాడికి ఆ ఆపర్చునిటీ కనిపించినప్పుడు వాడికి ఊళ్ళో కనిపించేది ఏంటి? ఊళ్ళో ఆల్రెడీ ఎవరో ఒకరు పెద్దవాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేకుంటే అయిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వాడు ఒకసారి బయటకు వచ్చినాక హీ హ్యాస్ టు డూ సంథింగ్. ప్రిపరేషన్ ఒక గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్, అదే ఒకటే ఆపర్చునిటీ అనుకుంటారు. సో బేసికల్లీ సప్లై దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. వెళ్తారు గవర్నమెంట్ జాబ్స్ కి సీరియస్గా, అంటే ఏ బ్యాడ్ ఇంటెన్షన్స్, దే వాంట్ టు కమ్, దే వాంటెడ్ టు సర్వ్, దే వాంటెడ్ టు డూ గుడ్ థింగ్స్. వచ్చి నిజంగా మంచి చేయాలనుకున్నారు చాలా మంది వస్తారు, చాలా తక్కువ ప్రాబిలిటీలో సెలెక్ట్ అవుతారు అండ్ పీపుల్ విల్ సెలెక్ట్. కానీ ఒక్కసారి బయటికి వచ్చిన వాడికి అక్కడ ఆపర్చునిటీ లేదు. వాడికి ఈ ఒకటి అనుకొని అటు వెళ్తున్నారు. అటు వెళ్ళిన వాడిని ఈ ఒకటి నువ్వు పక్కకు పెడితే, ఇంకో దిక్కు ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే సైడ్ చూద్దాం. ఆపర్చునిటీ నాకు అక్కడ క్రియేట్ కావాలంటే నా దగ్గర ఏముండాలి? ఇప్పుడు ఒక కంపెనీ సైడ్ నుండి చూద్దాం. కంపెనీకి నిన్ను రిక్రూట్ చేసుకోవాలంటే, నువ్వు ఎక్కడ చదువుకొని నిన్ను రిక్రూట్ చేసుకోవాలి, నాకు నీ దగ్గర ఏముండాలి? అంటే రిలవెంట్ స్కిల్స్ ఉండాలి. మన ఇండియాలో ప్రతి 4 నుండి 5 ఇంజనీర్స్లో ఒకరే ఎంప్లాయ్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళు, అక్కడ వాడు చదివే కోర్ సబ్జెక్ట్లో వాడికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, వాడికి ఎంత ప్యాషన్ ఉన్నా, హౌ మచ్ హీ స్కిల్ఫుల్. అంటే నేనేం చెప్తున్నా అంటే, ఒక దిక్కు ఆపర్చునిటీ క్రియేట్ కావాలన్నా, అంటే నేను ఇది ఓన్లీ ఒక పాయింట్, ఒకే ఒక పాయింట్. అంటే ఒక దిక్కేమో ఆపర్చునిటీ, వీళ్ళు ఆపర్చునిటీ ఏదంటే ఆపర్చునిటీ కనిపించక, లేకుంటే ఆపర్చునిటీ లేక ఇంకో సైడ్ వెళ్తున్నారు. ఆ ఆపర్చునిటీ క్రియేట్ కావాలంటే ఇంకో దిక్కు కంపెనీ సైడ్ నుండి చూస్తే వీళ్ళ దగ్గర రిలవెంట్ స్కిల్స్ లేవు. ఒక కంపెనీ సీఈఓ దగ్గరికి పోయి జాబ్స్ లేవంటే జాబ్స్ ఉన్నాయి, కావాల్సిన జాబ్స్ ఉన్నాయి, కానీ ఆ జాబ్స్ని ఫిల్ చేసే పొటెన్షియల్ కానీ ఆ స్కిల్స్ కానీ మన కాలేజెస్ లేకుంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అది ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ వీళ్ళకి కూడా అలా ఒకటి ఉంటేనే ఇలా వెళ్ళొచ్చు అనే రైట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉండాలి, లేకుంటే ఆ ఒక పాత లేదు. ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే, నేను చెప్పాలనుకుంటే, మన థింకింగ్ చిన్నప్పటి నుండే నీకు సెక్యూర్ జాబ్ సెక్యూరిటీ చిన్నప్పటి నుండి ఇంటనే ఉన్నా. జాబ్ సెక్యూరిటీ అంటే ఏంటి? గవర్నమెంట్ జాబ్లో చేయడమా? కాదు కదా. జాబ్ సెక్యూరిటీ అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఇదేంటి ఓ జాబ్లో 30-40 సంవత్సరాలు పనిచేయడం కాదు. నువ్వు ఆడ నుండి బయటకు వచ్చినా కానీ ఆ ప్రొఫెషనల్ నువ్వు స్కిల్డ్ అయ్యి, లేకుంటే నీమే నీకు కాన్ఫిడెన్స్ రావడం. ఆ జాబ్ సెక్యూరిటీ అనే పాయింట్ నుండి వచ్చింది గవర్నమెంట్ జాబ్. నువ్వు రిటైర్డ్ అయ్యే వరకు నేను ఎవరు గెలుకోరు, నేను ఎవరు పట్టించుకోరు అనే ఒక వ్యూ అనేది మన సొసైటీలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకోటి థాట్ ఏంటంటే, కల్చరల్లీ సంథింగ్ ఈస్ రాంగ్. బీయింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ బీయింగ్ ఇన్ సర్కార్, ద వే అవర్ పీపుల్ ఆర్ ద వే అవర్ సొసైటీ రెస్పెక్ట్ అనేది చాలా డిఫరెంట్. నువ్వు ఇప్పుడు ఒక ₹1 కోటి, ఒక 10 కోట్లు సంపాదించే ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్కి ఇచ్చే రెస్పెక్ట్, ఒక నార్మల్ ఇదేంటి గ్రూప్ 1 లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్, ఈ ఇద్దరికి సొసైటీ ఇచ్చే రెస్పెక్ట్ని చూడు. ఈ 10 కోట్లు సంపాదించుకుంటా ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. ఇంకో సైడ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను తప్పేమనట్లేదు, బట్ ఇన్ మై వ్యూ ఈ 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, 10 times గ్రేట్. నా ముందు 10 times గ్రేట్.
బికాస్ వాడి వల్ల 100 ఫ్యామిలీకి వాడికి శాలరీ పే చేస్తున్నారు. 100 ఫ్యామిలీలో లిటరలీ హీస్ సర్వింగ్ టు ద సొసైటీ అండ్ టు ద కంట్రీ అండ్ హీస్ ఆల్సో. బట్ కంపారిటివ్లీ ఈ ఒక పాయింట్ అనేది మన సొసైటీలో ఇఫ్ నువ్వు ఈరోజు నీ ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు, నువ్వు ఇప్పుడు ఒక 4 శాలరీ పే చేస్తున్నావు, ఒక 3-4 years తర్వాత నువ్వు ఒక 10 మందికి 20 మందికి శాలరీస్ ప్రొవైడ్ చేస్తావు. ఒక Group 1 క్రాక్ చేసిన వాళ్ళని నువ్వు ఇద్దరిని కంపేర్ చేసుకుంటే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ యు ఆర్ క్రియేటింగ్, ద కైండ్ ఆఫ్ రోల్ దట్ యు ఆర్ ప్లేయింగ్ అనేది 10 times 20 times greater than the potential or the value addition that the other person is doing. నేను ఒకటి విన్నాను పృథ్వీ, అండ్ ఐ డోంట్ నో ఈజ్ ఇట్ ద స్మార్టెస్ట్ థింగ్ టు సే అవుట్ లౌడ్, కానీ ఏంటంటే అగైన్ ఐ మైట్ బి కంప్లీట్లీ రాంగ్, మనం చుట్టూ చూసే పరిసరాలు బట్టి మనం గ్రో అవుతాము అని విన్నాను అనమాట. అండ్ అగైన్ దిస్ స్టోరీ ఐ లర్న్డ్. సౌత్ ఇండియాలో, సదర్న్ సైడ్ ఆఫ్ ఇండియాలో ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కంపేర్డ్ టు నార్థరన్ సైడ్ ఆఫ్ ఇండియా, అంటే బీహార్, యూపీ అటు పక్క కంట్రీ. సో మనకి సౌత్ సైడ్ ఆఫ్ ఇండియాలో కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మన పేరెంట్స్ ఎలాంటి ఉద్యోగాలు చేశారు దాన్ని బట్టి మన ఇన్ఫ్లుయెన్స్ కొంత గొప్ప ఉంటుంది అనమాట. హౌ వి టేక్ అప్ జాబ్స్. నార్థరన్ సైడ్ లో కళ్ళ ముందు చేస్తే అగ్రికల్చర్ చేస్తున్నారు, లేదా లిటిల్ బిట్ ఆఫ్ స్కిల్ లేని వర్క్ చేస్తున్నారు, లేదా లైక్ మంచి టక్ వేసి మంచి ఇప్పుడు నేను లైక్ ఐ ఫాలో ఫ్యూ IPS IAS పేజెస్ అనమాట. మోస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్ ఏంటి వాళ్ళకి, ఒక రెడ్ లైట్ వేసిన కారు, ఒక కాన్వాయ్. అంటే వాట్ ఇట్ రియలీ డిఫైన్స్ ఇస్ పవర్, వాట్ ఇట్ రియలీ డిఫైన్స్ ఇస్ రెస్పెక్ట్, ప్రౌడ్నెస్, ఏబుల్ టు హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్ టు డూ సంథింగ్. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ రైట్ ఆర్ రాంగ్, ఐఎమ్ జస్ట్ సెయింగ్ ఇవి బాగా అపీలింగ్ గా ఉన్నాయి. సో చిన్నప్పటి నుంచి ఈ ఆస్పెక్ట్స్ అపీలింగ్ గా అనిపించినప్పుడు ఒక మిడిల్ క్లాస్ టు ఒక లోవర్ ఇన్కమ్ పర్సనాలిటీకి వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు చేయడానికి they ended up becoming the primary factor. ఇది నేను నా మాట కాదు, this is something I found it on a place. How relevant is this in reality? No, I mean what you said is absolutely right. I mean North India, South India అనే కాదు, మన సౌత్ లో కూడా మన హైదరాబాద్ ఇస్ లిటరలీ బికమింగ్ లైక్ ఓల్డ్ రాజేందర్ నగర్. రీసెంట్ గా చూస్తున్నా 18-19 years దాటిన ప్రతి ఒక్కరు ఒక రకంగా వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ ఉన్నా లేకుంటే వేరే ఆపర్చునిటీస్ కనిపించకుండా ఓన్లీ థింగ్ ఏంటంటే బీయింగ్ అన్ IAS ఆఫీసర్ ప్రిపేరింగ్ ఫర్ UPSC ఇస్ లైక్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ అనే ఒక థింకింగ్ తోని హైదరాబాద్కి ఇదే అశోక్ నగర్కి వచ్చి ఒక పూట తింటారు, ఇంకో పూట తినరు, ఇంకో పూట తింటే ఒకవేళ ప్రిపరేషన్కి ఎక్కడైనా అడ్డు వస్తుంది అనే థింకింగ్లో ఒక లూప్లో పడిపోయి దే ఆర్ లిటరలీ సాక్రిఫైసింగ్. ఐ మీన్ ద ఎనర్జీ దట్ దే ఆర్ పుట్టింగ్ దేర్, ఇట్స్ లైక్ ఇన్ఫినిటీ. ఐ మీన్ I had huge respect to their energy and their potential. ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళని చాలా రాంగ్ డైరెక్షన్లో పుట్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, ఇక్కడ ఇదే అశోక్ నగర్లో ఎంతమంది UPSCకి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు? జస్ట్ UPSC క్రౌడ్నే తీసుకుందాం, ఎంతమంది ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు? 10,000 మంది. సరే, బేసిక్గా ఒక 10,000 మందిని తీసుకుందాం. దాంట్లో ఒక 1000 మందిని పక్కకు పెడదాం. 1000 మంది 5 years UPSCకి ప్రిపేర్ అయ్యారు అనుకుందాం. ఆ 1000 మంది ట్రూ పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్స్ అనుకుందాం. 1000 మంది అయితే ఈ 1000 మంది పోయి UPSC క్రాక్ చేయరు కదా. ఇదే 1000 మంది వాళ్ళు ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, లేకుంటే ఇక్కడ పెట్టే టైము అదే బిజినెస్లో వాళ్ళు అనుకునే బిజినెస్లో పెట్టి, ఇక్కడ పెట్టే డ్యూరేషన్, ఇక్కడ పెట్టే ఎంగేజ్, ఏదైతే నీకు 18 to 25 అనే ఏజ్ టైం అయినా నీకు భయాలు ఉండే, నీ మీద నీకు నమ్మకం ఉంటుంది, నేను డిస్టర్బ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది, ఆ ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది. 25 నుండి నీకు ఇన్సెక్యూరిటీస్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, సొసైటీ నుండి ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఆ 18 to 25 ఆ ఏజ్ గ్రూప్ లేకుంటే ఆ 30 లోపు ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు వెళ్ళి నీ నిజమైన నువ్వు ఏదైతే బిజినెస్ ప్లాన్ అనుకుంటావో, లేకుంటే అదర్ దెన్ UPSC డిఫరెంట్గా లైఫ్ని చూడాలనుకుని డిఫరెంట్గా ట్రై చేద్దామని, రియల్గా నేషన్కి సర్వ్ చేద్దామని నువ్వు ఏదన్నా ఒక బిజినెస్, ఇదే నేను సింపుల్గా అంటున్నా, ఇదే 1000 మంది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ లేకుంటే ఉన్న బిజినెస్లో కాంపిటీషన్ పెట్టించడానికి వాళ్ళ స్మార్ట్నెస్, వాళ్ళ ఎనర్జీ మొత్తాన్ని వాడితే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ దిస్ 1000 people are going to make ఇన్ఫినిటీ. తెలంగాణ తీసుకుందాం, ఈ అశోక్ నగర్ ఏరియాని తీసుకుందాం, దెర్ ఆర్ పీపుల్ ప్రిపేరింగ్. ఒక పక్క నువ్వు అంటున్నావు జెన్యూన్గా ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు అంటున్నావు. లెట్ మీ ఆస్క్ సంథింగ్, వీళ్ళు ప్రిపేర్ అవుతున్నకి వీళ్ళకి తెలుసు ద అమౌంట్ ఆఫ్ రిస్క్ దే ఆర్ టేకింగ్ అండ్ వాట్ ఈస్ ద బై ప్రోడక్ట్, ఒకవేళ వస్తే ఏంటి రాకపోతే ఏంటి, డూ దే నో ద కాన్సిక్వెన్సెస్? ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక మొండి పట్టు ఉంటుంది. ఓకే, వచ్చే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి కొత్తగా మార్కెట్లోకి ఒక 10 మంది వస్తే వచ్చే ప్రతి ఒక్కరిని అడుగు, నేను కొట్టేస్తా ఇయర్ నేనే. ఓకే, ఫేర్ ఎనఫ్. సో ఈ ప్రిపరేషన్ చేసే క్రౌడ్ ఎవరైతే ఉంటారో, లెట్స్ టేక్ దెమ్ ఇంటూ కన్సిడరేషన్.
ప్రతి ఒక్కరికి ఒక మొండి పట్టు ఉంటుంది చేద్దామని కదా. సో దే ఆర్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దర్ లోకల్ లొకాలిటీస్ సిస్టమ్స్. ఆ ఒక్కటే కావచ్చు, అండ్ చాలా మంది ట్రూ ఇంటెన్షన్ కావచ్చు, ఐ మీన్ చాలా ప్లేసెస్ లో ఇగ్నోరెన్స్ కావచ్చు, చాలా ప్లేసెస్ లో తెలియకపోవడం కావచ్చు. ఇఫ్ ఒకవేళ సిస్టంలో ఇంత బాగుండి అంత 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 బాగుండి అంత రియల్గా థింగ్స్ని మనం జరపగలం చేయగలం అంటే మనం వచ్చి మొత్తం సిస్టమ్ మొత్తాన్ని మార్చేద్దాం అనే థాట్తోనే సీరియస్గా జెన్యూన్ కన్సర్న్ పెట్టి జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఉన్నారు చాలా మంది. ద క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ ఇస్, వీళ్ళకి యూపీఎస్సి లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే కొంతమంది నేను నిజంగా గవర్నమెంట్ మార్చాలి అని కొంతమంది వస్తారు, కొంతమంది ఐ వాంట్ సెక్యూరిటీ అని వస్తారు, కొంతమంది ఐ వాంట్ టు మేక్ సమ్ మనీ అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ రీజనబుల్ వే. మా తాతగారు అదే చేశారు, మా నాన్నగారు అదే చేశారు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే చేశారు, నేను కూడా అదే చేద్దాం అనుకుంటాను. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ డైరెక్షన్ ఆల్సో. అండ్ ఇంకొక పక్క దెర్ ఆర్ పీపుల్ హూ డూ ఇట్ అబ్సల్యూట్లీ ఫర్ పవర్, రైట్? నౌ ద క్వశ్చన్ ఇస్, ఈ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళందరిలో వాట్ పర్సెంటేజ్ ఇస్ ఎవ్రీవన్? లైక్ ముఖ్యంగా ఏ ఉద్దేశంతో పర్సెంటేజెస్ మాట్లాడుకోవడం కంటే ఒకసారి బ్రేక్ డౌన్ చేద్దాం. అదే నువ్వు ఫస్ట్ ఎవరన్నా జెన్యూన్ పీపుల్ టు చేంజ్ ద సిస్టమ్. కరెక్ట్. ఇప్పటి వరకు ఐ నో దెర్ ఆర్ ఫ్యూ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ ద సిస్టమ్ హూ రియలీ మేడ్ హ్యూజ్ ఇంపాక్ట్. బట్ అంత ఇంపాక్ట్ చేయగలిగిన వాళ్ళు ఎంత పర్సెంట్? ప్రతి ఇయర్ 1000లో 100, 150, 160, 200 ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తున్నారు. అండ్ చాలా మంది సివిల్ సర్వీస్ అంటే వేరే రకమైన ఆఫీసర్స్ వస్తున్నారు. ఇంతమందిలో ఎంతమంది చేంజ్ చేశారు? నువ్వు హిస్టరీ మొత్తం చూసుకుంటే నీకు 10 మంది వేలలో లెక్క పడతావు, అంతే కదా. అది ట్రూ సెన్స్, ట్రూ రియాలిటీ కాదు కదా. ఓకే, సెకండ్ ఏంటి? పీపుల్ హూ వాంట్ టు హ్యావ్ ఎ సెక్యూర్ జాబ్, సెక్యూర్ పొజిషన్. అది ఒకప్పటి థింకింగ్. అంటే గవర్నమెంట్ జాబ్ ఇస్ లైక్ ఎనీథింగ్, గవర్నమెంట్ జాబ్లో ఉంటాడు, అందులో టచ్ చేసేవాడు పీకేవాడు ఎవడు ఉండడు, జాబ్ సెక్యూరిటీ ఉంటుందని. అలాంటి ఒక సెన్స్ ఉన్నవాడైతే వచ్చిన ఫస్ట్ 3-4 yearsలో వాడు 2-3 yearsకే వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ 6 years ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి అర్థమైపోద్ది ఇదే జాబ్ సెక్యూరిటీ రాకుండా బయట ఏదైనా కంపెనీ సీరియస్ అయిన ఫోకస్ అన్ని పెట్టుకొని వర్క్ చేస్తే నాకు అదే జాబ్ సెక్యూరిటీ అని. అండ్ ఈ రోజుల్లో నాకు తెలిసి యు ఆర్ వెరీ లాయల్ టు యువర్ గోల్, ఆర్ ఇఫ్ యు ఆర్ వెరీ లాయల్ టు యువర్ వర్క్, నీకు రిస్క్ వర్సెస్ రివార్డ్ అది మ్యాచ్ కాదన్నమాట. సెక్యూరిటీ అనే పర్పస్ కోసం వెళ్తే మేబీ 1 year 2 year ప్రిపేర్ అయితే దట్స్ ఫైన్, బట్ 5-6 ఏళ్ళు ఈ లెవెల్లో ప్రిపేర్ అయిన వాడికి సెక్యూరిటీ మైట్ నాట్ బి ద టాప్ కన్సర్న్. ఎగ్జాక్ట్లీ. దే రియల్లీ వాంట్ టు మేక్ ఎ చేంజ్ మేబీ. ఎగ్జాక్ట్లీ. రైట్. And power as a factor, like I want to have like a controlling power, or in చూసాను 10 మందిని who have a demanding and ఎందుకంటే I seen some posts ఇప్పుడు నామినేషన్ వేసే పొటెన్షియల్ MLAs, MPs and existing ministers వీళ్ళందరూ కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి పేపర్ ఇచ్చారు, దిస్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్. దట్ ప్యూర్లీ కమ్స్ ఫ్రమ్ ది పవర్ ఆస్పెక్ట్ బట్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఎగ్జాక్ట్లీ. నేను రీసెంట్గా ఒక వీడియోలో ఒక ఫేమస్ యూపీఎస్సీ ట్రైనర్ చెప్పేటప్పుడు మన తెలుగు స్టేట్స్లో వెరీ ఫేమస్ యూపీఎస్సీ ట్రైనర్ చెప్పంగా విన్నా అన్నట్టు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక్కసారి నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేయి, ఆ యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత నీకోసం పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద లీడర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ పెళ్లి చేసుకోవడానికి వస్తారు. అది అని అంటే అది రియల్, అది నీకు రియల్లా ఫేకా అని మొత్తం పక్కన పెడితే ఒక రకమైన అందరిని ఒక ట్రాప్లో నెడుతున్న వాళ్ళందరూ ఎవరు? ద పీపుల్ హూ ఆర్ రియలీ అదే వాళ్ళ మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న వాళ్ళు ఎవరు? చిన్న చిన్న విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళు. ఐ లివ్ ఇన్ దిల్సుఖ్నగర్ దగ్గర ఒక సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అక్కడ అన్నదానాలు అవుతుంటాయి అన్నట్టు. అక్కడ Group 2, Group 3కి, Group 4కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోజు అక్కడ ఆ అన్నదానాలకు పెట్టే ఫుడ్ ఉంటుందా అది తింటూ బతుకుతున్నారు. చాలా మంది ప్రిపేర్ అయ్యేవాళ్ళు. వాళ్ళందరూ ఈ నిజంగానే దెర్ ఈస్ సంథింగ్ అబౌవ్ దెన్ వాట్ వి ఎవరైతే వస్తున్నారో మార్కెట్కి నిజంగానే అక్కడ నేను అనుకుంది కాకుండా ఇంకా నాకు మించి ఏదైనా ఉంది అనుకునే ఒక థింకింగ్లో వచ్చిన తర్వాత క్రాక్ అయిన వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఇదే ఇంపాక్ట్, అదే ఎనర్జీ, అదే రియల్ అయిన అంబిషన్ ఏదైతే ఉందో అది బయట ఉంటే దానికి మించి 10 times, 20 times, 100 times గ్రేటర్ గుడ్ చేయవచ్చు అని. అందుకే ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు సర్వీస్లో సర్వ్ చేసి బయటికి వచ్చి దానికన్నా రియల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఒక థింగ్ ఏంటంటే వాళ్ళు మనకు కనిపించరు. ఎవరైతే యూపీఎస్సీ అని ప్రిపేర్ అయ్యి ఒక 2-3 years ప్రిపేర్ అయ్యి బయటికి వచ్చి కొన్ని రియాలిటీస్ అర్థం చేసుకొని
ఒక ఓన్ స్టార్ట్అప్ పెట్టి దాని మీద వర్క్ చేసి అదే ఎనర్జీని దాని మీద పెట్టి రిసోర్సెస్ బిల్డ్ చేసుకొని ఆ రిసోర్సెస్ని దానిలో పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కంటే 10 times 20 times 30 times ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో లెట్స్ సమ్మిట్ అప్ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్. ఈ యూపీఎస్సీ కానీ గ్రూప్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎందుకంటున్నానంటే లైక్ ద రీజన్ మనం ఈ డిస్కస్ బ్రింగ్ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది స్టేట్ లెవెల్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కావచ్చు, ఈ జాబ్స్ అని ఒక ట్రాప్ వేసి మేము ఇన్ని జాబ్స్ ఇస్తాం, మేము వస్తే మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని అది ఒక ట్రాప్ లాగా వేసేసి ఐ హ్యావ్ సీన్ పృథ్వీ 18 to 44 అంట. లైక్ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక జాబ్ ఫ్యాక్టర్ 18 to 44 అని ఎక్కడైనా కనుకుందా. ఐ మీన్ నాకు అనిపించడము జనాల ఇంట్రెస్ట్, జనాల హౌ టు మేక్ మై లైఫ్ బెటర్ అని. ఒక మిడిల్ క్లాస్ కానీ ఒక లోవర్ ఇన్కమ్ క్లాస్ కుర్రాడు నా లైఫ్లో నేను ఎదగాలనుకుంటున్నాను అన్నప్పుడు వాడి కళ్ళ ముందు కనిపెట్టే ఆప్షన్స్ ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ గవర్నమెంట్ జాబ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. నాకు సెక్యూరిటీ ఉంటుంది, నాకు గ్రోత్ ఉంటుంది, నాకు రెస్పెక్ట్ ఉంటుంది అనుకున్న వాడిని ఇన్సెక్యూరిటీ తీసుకొని I think some of the governments or some of the people then ఒక ట్రాప్ లాగా పెట్టి they're talking about it. And when I understand నాకు అనిపిస్తుంది పృథ్వీ వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ థింగ్ చాలా రూట్ కాజ్ నుంచి ఒక్కటి ల్యాకింగ్ అనిపిస్తుంది పృథ్వీ మన హోల్ డిస్కషన్ ఏంటంటే ఆపర్చునిటీస్ డిస్కషన్. నేను పెద్ద అయితే ఏం అవ్వచ్చు, ఏం కావాలి, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, దానికి ప్రిపరేషన్ ఏంటి అంటే చిన్నప్పుడు నేను విన్నాను, మా స్కూల్లో కూడా పెద్ద గొప్పగా ఏం లేదు కానీ కెరియర్స్ డే అని ఒకటి ఉండేదంట ఎవ్రీ ఇయర్. కెరియర్స్ డే జాబ్ ఏంటంటే నువ్వు రీసెర్చ్ చేసి నీ స్టైల్ ఆఫ్ థింకింగ్కి, నీ ఆలోచన విధానానికి, నీ మెంటాలిటీకి నీకు నచ్చిన ఒక జాబ్ ఏంటి, మంచి యూనిక్ అయిన జాబ్ ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఎత్తుక్కొని దానిలో డ్రెస్ వేసుకొని రా. డ్రెస్ వేసుకొని చాలా కాస్ట్లీలా ఉంటుంది అనమాట. నీ డ్రెస్ వేసుకుని అది చూపిస్తావు, నువ్వేం చేస్తావు ఎక్స్ప్లెయిన్ చేస్తావు, నువ్వు వేసుకున్న డ్రెస్తో ఎవరు ఆ సెలబ్రిటీ నీ స్పేస్లో ఉంటారని మాట్లాడుతావు. నాకు గుర్తు ఇలా జరగలేదు కానీ మా స్కూల్లో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం మా ప్రిన్సిపల్ సార్ మా క్లాస్ రూమ్కి వచ్చి ఒక బోర్డు తీసుకొచ్చాను. బోర్డులో రాసాడన్నమాట నిఖిల్ అంబిషన్, పృథ్వీ అంబిషన్ అలానే రాసినప్పుడు నాకు సైంటిస్ట్ అంటే బాగా ఇష్టం అనమాట. ఎందుకు నాకు సైన్స్ బాగా ఇష్టం అనమాట. సో నేను సైంటిస్ట్ అని చాలా మంది చూస్తే సైంటిస్ట్ అంటే ఏంది అని అడిగారు మా క్లాస్లో ఉన్నప్పుడు. సో ఆపర్చునిటీస్ ఒకసారి తెలియంగానే మనకి ఏమవుతుందంటే అచ్చా నేను ఇది చేయొచ్చా, ఇది చేయొచ్చా, ఈ ఆపర్చునిటీ ఎంత దగ్గర ఉంటుందా, ఎంత దూరం ఉంటుందా అని మనకు ఒక ఎలిమెంట్ ఉంటుంది అనమాట. అంటే నాకు అనిపించడము అంటే మనం డిస్కస్ తర్వాత అర్థమైందంటే ఆపర్చునిటీ తీసుకునేవాడు ఆపర్చునిటీ తీసుకోగలుగుతున్నాడు. ఆపర్చునిటీ దొరకని వాడికి వాడు వెతకడానికి గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఇన్బిల్ట్లీ రిటర్న్ మన డిఎన్ఏలో రాసున్నారు. ఎందుకంటే మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ కానీ మన పేరెంట్స్ జనరేషన్ కానీ వాళ్ళకి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ వాళ్ళు డెవలప్ అవడానికి సిస్టమ్ కానీ గవర్నమెంట్ నుంచే వచ్చింది. చాలా వరకు పబ్లిక్ బ్యాంక్స్ ఉండేవి, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ ఉండేవి, రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్ అన్ని గవర్నమెంట్ ఫ్యామిలీస్. సో నాకు తెలిసి ఆ ట్రెడిషన్ అనేది అలా బిల్డ్ అవుతూ వచ్చింది. అందుకే ఇవాళ జనరేషన్ లో కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆ ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నారు లేదా ఇన్బిల్ట్ గా మైండ్ ఆలోచిస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కోర్ ఇష్యూస్ నాకు తెలిసి ఉండాల్సింది ఏంటి, చేయాల్సింది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి జనాలకి ఆపర్చునిటీస్ చెప్పడము. గవర్నమెంట్లో ఇలా ఉంటుంది, గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, తర్వాత స్కిల్డ్ అండ్ ఒకటి నిఖిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ అన్నట్టు నీకు ఆపర్చునిటీస్ ఉంటే వేరే దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనే మైండ్ సెట్తో పాటు యూనో నువ్వే వెళ్ళి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక మెంటాలిటీ అది బిల్డ్ అవ్వడం అనేది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ నీడ్ ఫర్ అవర్ కంట్రీ. యూనో వీఆర్ వెరీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. మన కంట్రీలో ఎంప్లాయీస్ కంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వాళ్ళు పుట్టడం చాలా అవసరం. ఆ మైండ్ సెట్ ఐ అగ్రీ దట్ స్టార్ట్అప్ కల్చర్ అండ్ అది బిల్డ్ అవ్వడం. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఆపర్చునిటీ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఉన్నప్పుడు లైక్ పృథ్వీ దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఐమ్ గోనా పుట్ డౌన్. చాలామంది నేను డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు మేము గవర్నమెంట్ జాబ్ కొడతామని చాలా ధైర్యంగా వచ్చారనమాట. బట్ చాలామంది వాళ్ళలో ప్లాన్ బి లేదనమాట. అంటే వాట్ డూ ఐ డూ నెక్స్ట్ ఇఫ్ ఐ డోంట్ అని. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్ ఐ వాంట్ టు మూవ్ టు. ప్రిపేర్ అయ్యాడు, కష్టపడి ప్రిపేర్ అయ్యాడు, సంవత్సరం కష్టపడ్డాడు, 2 ఏళ్ళు కష్టపడ్డాడు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు కష్టపడ్డాడు, కొట్టినవాడు కొట్టాడు. బట్ ఉన్నవి లిమిటెడ్ జాబ్సే కదా. నువ్వు చెప్పినట్టు 100కి 3 జాబ్సే కదా గవర్నమెంట్. బట్ మిగతా 97 జాబ్స్ ఉన్నాయి, మిగతా 97 మనుషులు కూడా ఉన్నారు కదా, ఉండాలి కదా. ఇప్పుడు మనం తీసుకున్న లెక్కలో అయితే 5.5 లక్షల మంది 780 పోస్టులు అప్లై చేశారు గ్రూప్ 2 ఎగ్జామ్స్ తెలంగాణలో. 780 మంది పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇన్ దాట్ ఏ ప్రాబ్లమ్? లైక్ ఇన్ దాట్ ఏ కన్సర్న్? వాట్ డు వి రియలీ డూ అబౌట్ ఇట్? ఈ మిగతా జనాలు హూ ఆర్ దే అండ్
వాళ్ళు అసలు ఏం అండ్ చేస్తున్నారు? ద కైండ్ ఆఫ్ అటెన్షన్ దట్ అవర్ మీడియా ఇస్ ఫోకసింగ్, ఐ మీన్ ఒక 100 మంది 1000 మంది యూపీఎస్సీ కొట్టిరనుడుతోనే అందరి సైడ్ ఆ కెమెరా తిరుగుద్ది. కానీ ప్రపంచానికి కనిపించని 11 లక్షల మంది అక్కడనే ఉంటారు. వాళ్ళ లైఫ్స్ ఎవరు కవర్ చేయరు. అండ్ వాళ్ళ క్రాక్ చేయని ప్రతి ఒక్కడు వర్స్ట్ కాదు, క్రాక్ చేసిన ప్రతి ఒక్కడు బెస్ట్ కాదు. ఐ వాంట్ టు యాడ్ అ పాయింట్ పృథ్వీ. ఇప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కూడా ఏమంటారు, మేము జాబ్స్ రిలీజ్ చేస్తామంటారు. వాళ్ళేం 11 లక్షల జాబ్స్ రిలీజ్ చేయలేదు కదా. అవును. సో నా క్వశ్చన్ ఏంటంటే, అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ట్రూలీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఈ పాస్ కానీ లేదా గవర్నమెంట్లో జాబ్ రాని ట్రై చేసిన కుదరని వీళ్ళ ఆపర్చునిటీ ఏంటి? వేర్ ఆర్ దీస్ పీపుల్? అంటే వీళ్ళకి చదవచ్చు, వీళ్ళకి విజ్ఞానం ఉంది, ఇన్నేళ్ళు ప్రిపేర్ కాబట్టి వీళ్ళకి పర్సిస్టెన్సీ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, రాయగలరు బాగా, చదవగలరు బాగా, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. అంటే వాళ్ళని రియల్గా వాడుకోవాలంటే 11 లక్షలు మేబీ అందరూ బెనిఫిషియల్ కాకపోవచ్చు, కానీ దానిలో ఒక 10% తీసుకుంది 1 లక్ష మంది హు ఆర్ రియల్లీ స్మార్ట్ అండ్ పవర్ఫుల్ క్రౌడ్. నౌ లెట్స్ డూ అ థాట్ ఎక్స్పెరిమెంట్ పృథ్వీ అండ్ హెల్ప్ మీ అండర్స్టాండ్ what can we really do? ఒక గవర్నమెంట్ అయితే what kind of policy do you think would make sense that something can happen to these people? ఐ థింక్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంకో సైడ్ అండ్ కరెంట్లీ అయ్యేది, నేను విన్నదాన్ని బట్టి చెప్పాలంటే దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ ఇన్ ఇండియా హూ ఆర్ యాక్చువల్లీ రిక్రూటింగ్. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి 2-3 టైమ్స్ వెళ్ళిన వారు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి చాలా కంపెనీస్ ముందుకు వస్తాయి మంచి పొజిషన్స్లో. ఇంకో సైడ్ గవర్నమెంట్లో కొన్ని పోస్టులు ఉంటాయి అన్నట్టు, అంటే కొన్ని జాబ్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్స్ కావచ్చు, చాలా మంచి పొజిషన్స్ ఉంటాయి. వాళ్ళని తీసుకొని దే ఆర్ రిక్రూటింగ్ యాక్చువల్లీ. అది అవుతుంది. అది కాకుండా లిటరలీ అది కొంచెం సిస్టమైజ్ చేయాలి. ఇంకో సైడ్ ఏంటంటే యాక్చువల్లీ అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కాదు ప్రాబ్లం, వస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం నువ్వు ఇంతకుముందు ఆపర్చునిటీ గురించి మాట్లాడావు. ఇంకో సైడ్ స్కిల్స్. ఆ ఆపర్చునిటీ రావాలంటే ఒక కంపెనీ ముందుకు రావాలి, లేకపోతే ఇంకొకటి ముందుకు రావాలి. ఒక కంపెనీ దగ్గరికి నువ్వు వెళ్ళు, ఒక CEO దగ్గరికి, దాని ఓనర్ దగ్గరికి నువ్వు వెళ్ళు. జాబ్స్ లేవా అండి మీ ఫీల్డ్లో అన్నాడు, కుప్పలు తెప్పలు కొద్ది ఉన్నాయండి అని అంటారు. మరి రిక్రూట్మెంట్ లేదు ఎందుకు? వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవా అంటారు. చిన్నప్పటి నుండి నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయనే ఒకే క్వశ్చన్ ఉంది మన లైఫ్లో. నువ్వు ఈరోజు ఈ డిగ్రీ ఉందా నీ దగ్గర, ఈ మాస్టర్స్ డిగ్రీ ఉందా, ఇంకోటి ఉందా అనే ఒకటే క్వశ్చన్ ఉంది. కానీ నీ దగ్గర ఏ స్కిల్ ఉంది, నువ్వు బయటికి వెళ్ళి నీ ఇండిపెండెంట్ నువ్వు బతకడానికి అనే ఒక క్వశ్చన్ అనేది నన్ను ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలుగా లాస్ట్ 1 year 1.5 year ఒకరు ఇద్దరు అడిగారు తప్ప, నా చిన్నప్పటి నుండి నా మార్క్స్ అడిగిన వాళ్ళే నాకు గుర్తున్నారు. కానీ నా స్కిల్స్ నీకేమొచ్చు, నీ స్కిల్ సెట్ ఏంటి అని నన్ను ఇప్పటివరకు ఒకటి అడగలేదు. నా స్కూల్లో టీచర్ కావచ్చు, నా ఇంట్లో నా పేరెంట్స్ కావచ్చు, నా రిలేటివ్స్ కావచ్చు, ఎవరు నా స్కిల్స్ ఏంటి అని అడగలేదు. But let me ask you something, Purvi. How difficult is for the government to create a bridge? బ్రిడ్జ్ ఏంటంటే ఒక పక్క మార్కెట్ ఉంది, మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉంది, రెండో పక్క టాలెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటారు అంటే యూపీఎస్సీ ప్లస్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక పూల్ అంటే, రెండో పక్క ఇంజనీరింగ్ నుంచి తర్వాత డిప్లొమా అండ్ అదర్ నాన్ స్పెషలైజేషన్ కోర్స్ నుంచి వచ్చే వాళ్ళు ఇంకొక క్రౌడ్ అనమాట. వీళ్ళందరూ మార్కెట్కి ఎంత రెలవెంట్గా ఉన్నారు అని స్టడీ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ లాంటి కంపెనీ ఉంది. టీసీఎస్ ప్రతి సంవత్సరం ఒక 22,000 మందిని హైర్ చేసుకుందాం అనుకుంటాం. టీసీఎస్ మేబీ దాంట్లో 80-90% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనుకుంటాం స్కూల్ కాలేజెస్ నుంచి, మిగతా మంది లైక్ వాకింగ్ ఇంటర్వ్యూస్ అనుకుంటాం. టీసీఎస్ లైక్ దట్స్ అన్ ఎగ్జాంపుల్. టీసీఎస్ లాంటి లైక్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ లో ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంటాయి, తర్వాత స్పెషలైజ్డ్ లా ఉంటాయి. ఈస్ గవర్నమెంట్ డూయింగ్ ఎనీథింగ్ టు హెల్ప్ దీస్ పీపుల్? వీళ్ళు స్కిల్ డెవలప్ చేయడానికి, తర్వాత వీళ్ళని రైట్గా ప్లేస్ చేయడానికి లోకల్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేదా ఏరియా గవర్నమెంట్ కావచ్చు. ఈజ్ ఎనీవన్ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్? లిటరలీ కొన్ని ఐటీఐస్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అండ్ సంథింగ్ దే ఆర్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్. బట్ నేను ఇప్పటివరకు చూసిన వాళ్ళలో నా ఫ్రెండ్స్ చాలామంది ఇంజనీర్స్లో no one knows what is internship means. చాలా మందికి ఇంటర్న్షిప్ అంటే ఏంటో తెలియదు. అండ్ many of my friends who got placed or who are actually in Amirpet who are learning skills, exactly, no one knows what is internship. Internship వాళ్ళ కాలేజ్ ఎంకరేజ్ చేయలేదు, వాళ్ళ సొసైటీ ఎంకరేజ్ చేయలేదు. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే ఒక క్వశ్చనే లేదు నీ లెర్నింగ్ లో. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు అటాక్ ఇన్ టు ది what you call that private market, but ఫండమెంటల్ లైక్ ఫౌండేషన్, ఎడ్యుకేషన్ ఫౌండేషన్ విచ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ కదా, మంచి ఎడ్యుకేషన్ దొరకడము.
మార్కెట్కి రిక్వైర్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఉంది, ఎంఎల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, విచ్ ఆర్ అపరెంట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ స్కిల్స్ టుడే. గవర్నమెంటే వాళ్ళ 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 ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆఫ్లైన్గా లేదా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఫ్రీగా కోర్సెస్ నేర్పించవచ్చు కదా. ఇస్ దాట్ అ ప్రాక్టికాలిటీ? ఐ థింక్ ఇవి ఇంతకుముందు కూడా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్కిల్ ఇండియా అనే ఆ ప్రోగ్రామ్స్ చాలా ట్రై చేశారు. బట్ నీకు ఎప్పుడైతే అది ఒక పాయింట్ వరకు సక్సెస్ అవుతుంది, బట్ ఒక పాయింట్ వరకు సక్సెస్ అయినాయి, కానీ ఆ పాయింట్ని మించలేకపోతున్నాయి. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కావచ్చు, ఓన్లీ గవర్నమెంట్ ముందుకు వచ్చి చేయడం కంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కావచ్చు, బయట వాళ్ళని ఇంక్లూడ్ చేయడం కావచ్చు, కాలేజెస్ని ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఉంటే ఇన్హరెంట్గా వాళ్ళకి దట్ ఈస్ పార్ట్ ఆఫ్ కోర్స్ అన్నప్పుడు అది వెళ్ళిపోతూనే ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పే పాయింట్ కూడా అదే. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అంటే సిఎస్సి చదువుకున్న వారికి, లేకుంటే నువ్వు మెకానికల్ కావచ్చు, లేకుంటే ఇంకో సివిల్ ఇంజనీర్ కావచ్చు, లేకుంటే నేను ఎంబీఏ స్టూడెంట్స్, మనం ఇప్పటివరకు నేను బీబీఏ చదువుతున్నప్పుడు నేను ఏ రోజు నా కాలేజ్ నన్ను ఎంకరేజ్ చేయలేదు ఇంటర్న్షిప్ చేయడానికి. ఒకవేళ నేను వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తా అంటే వాళ్ళు నీకు అటెండెన్స్ తగ్గిపోతే అనే ఒక భయాన్ని తీసుకొస్తారు. అంటే అర్థమైందా? కాలేజెస్ కావచ్చు, ఇంకో సైడ్ గవర్నమెంట్ ట్రై చేయాలనుకో, గవర్నమెంట్ ఇండివిజువల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నో వన్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు కొంచెం ఆ థింకింగ్ మారుతుంది. అండ్ గవర్నమెంట్స్ కావచ్చు, కంపెనీస్ కూడా ఇదేంటి మాకు ఇలాంటి స్కిల్స్ కావాలి అని కాలేజెస్ ముందు పెట్టడం వల్ల వాళ్ళు ఇంటర్న్షిప్స్కి పంపడం కావచ్చు, అది కొంచెం మారుతుంది అని మారుద్ది. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేసరికి ఈ పాయింట్ గవర్నమెంట్ చెప్పాలి అని ఇంతకుముందు నువ్వు అన్నావు. డూ రియలీ గవర్నమెంట్ క్యాన్ డూ దట్? నువ్వు అనుకోవడం గవర్నమెంట్ చేయగలదు అనుకుంటున్నావా? లేదు. ఒకసారి ఒక గవర్నమెంట్ వస్తే ఇదంటే మీకు జాబ్స్ గవర్నమెంట్లో రావు అని ఫోకస్ మొత్తం చెప్పక్కర్లేదు. బట్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఫర్ యూ. మీరు స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారా, దెర్ ఆర్ స్కిల్ వేస్ ఫర్ యూ. మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఐ నో ఐ హ్యావ్ సీన్ సమ్ వీడియోస్, ఐ హ్యావ్ సీన్ సమ్ ప్లేసెస్. ఏంటంటే ఒకరు అంటారు నాకు 36 ఏళ్ళు అండి, నేను మీరు ఇన్ని నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, నేను నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే అతను నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూనే వేరే స్కిల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఆ స్కిల్ ద్వారా ఆ ఊర్లోనే ఏదో ఎంప్లాయ్మెంట్ ఎత్తుకునేటట్టు, లేదా ఆ స్కిల్ వాళ్ళు పాస్ అయితే వాళ్ళకి కొంచెం ఫండ్ ఇనిషియేట్ అయ్యేటట్టు, ఆ ఫండ్తో వాళ్ళు లోకల్గానే ఏదైనా బిల్డ్ చేసుకునేటట్టు, లేదా ఒక ఫార్మింగ్ హౌస్ పెట్టేటట్టు, లేదా ఒక హార్టికల్చర్ పెట్టేటట్టు, లేదా ఒక చిన్న సైజ్ స్మాల్ సైజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లేదా ఎంటర్ప్రైజ్ పెట్టేటట్టు. లైక్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్ ఎనీథింగ్? ఈస్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? కరెంట్లీ అట్లా గవర్నమెంట్, నాకు తెలిసి నాకున్న అండర్స్టాండింగ్లో నేను చూసిన దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ అట్లాంటి ఏది లేదనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ నువ్వు ప్రిపరేషన్తో పాటు ఇంకోటి నీకు ఇలాంటి ప్లాన్ బి ఉండొద్దు. ఇంతకుముందు నువ్వు ప్లాన్ బి అన్నావు. దెర్ ఇస్ దిస్ ఫేమస్ థింగ్. నేను ఐ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సీ. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న టైంలో దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ప్లాన్ బి ఉండాలి, ప్లాన్ బి ఉంటే నేను ప్లాన్ ఏ మీద షూర్గా లేనట్టు అనే ఒక సీరియస్లీ నాకు ఒక 4-5 ఒక అతను వచ్చి నాకు ప్లాన్ బి నాది ఇది అని అన్నారు. ఈ పర్సన్ ఉండి ప్లాన్ బి నీకు ఉందంటే నువ్వు ప్లాన్ ఏ మీద షూర్గా లేవు, అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోయినావు, అక్కడే నువ్వు ప్రిపరేషన్లో ఫెయిల్ అయినావు. ఆ పాయింట్లో నేను వింటే అది నిజమే అనుకున్నా. అర్థమైందా? అశోక్ నగర్లో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ బిలీవింగ్ దట్ దిస్ ఇస్ ట్రూ. అర్థమైందా బ్రో? అది ఒకవేళ గవర్నమెంట్ ఇలాంటిది వచ్చినా కానీ దాని మీద ఫోకస్ చేస్తే ప్రిపరేషన్ దెబ్బతే నిజంగానే సెలెక్ట్ కావచ్చు అనే థాట్ కూడా బిల్డప్ అవ్వచ్చు. నువ్వు చెప్పింది చాలా వ్యాలిడ్. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ కమ్స్ టు ఇప్పుడు గాంధీనగర్లో గాంధీనగర్, అశోక్ నగర్లో బాగా ప్రిపరేషన్ ఉంది. గవర్నమెంట్ లెట్సే స్కిల్ ఇండియా ఒక ప్రోగ్రామ్, ఒక చిన్న అపార్ట్మెంట్ లేదా ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకొని స్కిల్ ఇండియా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టి మీరు రండి, మీకు థింక్ ట్యాంక్లో కావాలంటే థింక్ ట్యాంక్ కావాల్సిన మేము కౌన్సిలింగ్ ఇస్తాం. అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తాం. సో దట్ మీకు 1-on-1 ఇఫ్ యూ వాంట్ టు నో అదర్ ఆప్షన్స్. అంటే కొంతమంది తెలిసిపోతుంది కదా, 5 attempts ఇచ్చిన తర్వాత ది స్టార్ట్ సెకండ్ గెస్సింగ్, రైట్? ఒకవేళ ఒక 5-6 attempts అయిపోయి ఆపర్చునిటీ అయిపోయి ఇఫ్ దే వాంటెడ్ టు రియలీ సంథింగ్ అండ్ వాళ్ళు ట్రూ పొటెన్షియల్ ఉంటే అలాంటి వాళ్ళని గవర్నమెంట్ హ్యాస్ టు పుష్. అండ్ ఐ నో ఫ్యూ పీపుల్ హు ఆర్ రియలీ పొటెన్షియల్ దెన్ ద పీపుల్ అదర్స్. ఐ నో అట్లాంటి వాళ్ళకు రియల్గా గవర్నమెంట్ ముందుకు వచ్చి, గవర్నమెంట్ అనే కాదు, గవర్నమెంట్ ఇస్ నథింగ్, వేరే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి యాక్చువల్లీ ఎవరు సపోర్ట్, వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏదైనా ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. ఓకే, టెల్ మీ సంథింగ్ పృథ్వీ. హౌ స్మార్ట్ ఈస్ ద టాలెంట్ హూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సీ బట్ ఫర్ సమ్ రీజన్ హ్యావెంట్ క్రాక్డ్ బట్ ఆర్ రియలీ గుడ్? లైక్ who are these people and what are their capabilities?
Can you quantify that for me? The people who are preparing for UPSC or who have prepared for UPSC for a long time, వాళ్ళ ఉన్న ఒక కామన్ థింగ్ ఏంటంటే దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ వన్ ఫీల్డ్, బట్ ఒక జర్నలిస్టిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అది వాళ్ళకున్న యూనిక్నెస్ అంతే. ఒక జర్నలిస్ట్ అండర్స్టాండింగ్. Fair enough. ఇప్పుడు 10 విషయాలు మాట్లాడితే 10 విషయాల గురించి వాళ్ళు మాట్లాడగలరు, అండర్స్టాండింగ్ ఉంటుంది, తెలుస్తుంది. ఒక రకంగా కొన్ని థింగ్స్ ఇప్పుడు వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నా కొన్ని రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది, వీళ్ళకి ముందే అది ఎక్కడో విన్నట్టు ఉంటారు కాబట్టి ఒక ఫ్యాక్టర్ అండ్ ఒక యూనిక్నెస్ ఉంటుంది. బికాస్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ సిలబస్ అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ ప్రిపరేషన్. Correct. I am going to be digressing for 1 minute. Internet of Things అని ఉంటుంది, IoT కోర్ ఫిలాసఫీ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక పర్సన్కి ఇంటర్నెట్తో మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేగానే అలారం స్టార్ట్ అండ్ స్టాప్ చేయడం నుంచి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూర్చొని ల్యాప్టాప్లో పనిచేయడం నుంచి, కార్లో కార్ ప్లే వాడుతున్నప్పటి నుంచి, ఫోన్లో స్మార్ట్ వాచ్ వాడుతున్నప్పటి నుంచి, స్మార్ట్ టీవీ వాడుతున్నప్పటి నుంచి, దే హ్యావ్ డిజిటల్ మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉంది డిజిటల్ స్పేస్. అండ్ ఇవన్నీ కూడా లెట్స్ ఒకటే అకౌంట్ నుంచి, ఒకటే గూగుల్ అకౌంట్ నుంచి కనెక్ట్ అయితే ఈ మల్టిపుల్ టచ్ పాయింట్స్ అన్నీ కూడా ఒక విధమైన అల్గోరిథమే పెట్టానుకో ఏమవుతుందంటే an algorithm can very easily design and understand patterns. ఈ మనిషి పొద్దున 6 గంటలకు లేస్తాడు, రాత్రి 12 పడుకుంటాడు, ఇతను సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, ఇతను ఎక్కువ టీవీ షోస్ చూస్తారని ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ డేటా, ఈ రా డేటాని ప్రాసెస్ చేస్తే ఒక డేటా పర్సోనిఫికేషన్ అంటారు అనమాట. అంటే ఒక ఐడియా వస్తుంది, ఒక మనిషి అందాజు మెంటాలిటీ తెలుస్తుంది అనమాట. దీన్నే చాలా వరకు ఇంటర్నెట్ కంపెనీస్ కుకీస్ లాగా చాలా మంది వాళ్ళు అమ్ముకుంటారు, తర్వాత ఆ డేటానే పర్సనలైజ్డ్ యాడ్స్ చేస్తారు అనమాట. బట్ ద రీజన్ ఐమ్ బ్రింగింగ్ దిస్ అప్ ఇస్ the technology clearly relies on multiple dots ni connect cheyadam. నీకు తెలియదు పృథ్వీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ ద మార్కెట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, బీయింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఐమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ రియాలిటీ. MBA చదువుకున్నవాడు బిజినెస్లో రావడానికి, మెడిసిన్ చదువుకున్నవాడు బిజినెస్లో రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. MBA చదువుకున్నాడు, వాడు బిజినెస్ మైండ్ సెట్తోనే ఉంటాడు. సో వాడికి తెలుసు నాకు 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి, 5 రూపాయలు రీఇన్వెస్ట్ చేయాలి, మార్కెటింగ్ ఇంత ఖర్చు పెట్టాలి. కానీ మెడిసిన్ చదువుకున్నాడు బిజినెస్లో వచ్చానుకో, వాడికి మెడిసిన్ నాలెడ్జ్ ఉంటుంది, బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది. మెడిసిన్లో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి అనమాట, ఫిలాసఫీస్ అని. ఆ ఫిలాసఫీస్ వాడికి తెలుసు, బిజినెస్ ఫిలాసఫీ ఉంటాయి, ఆ బిజినెస్ ఫిలాసఫీస్ తెలుసు. మీరు ఎప్పుడైనా చూడండి, గ్రేటెస్ట్ స్మార్టెస్ట్ బిజినెస్ మ్యాన్ డిఫరెంట్ ఇండస్ట్రీ చూసినారు, వాళ్ళు ప్రైమరీలీ బిజినెస్ నుంచి చూసిండ్రు. ఇప్పుడు అపోలో తీసుకుందాం, డాక్టర్ రెడ్డిస్ తీసుకుందాం, వాళ్ళు డాక్టర్స్ ఫస్ట్, తర్వాత బిజినెస్ మ్యాన్ అయ్యారు. మనం వేరే ఏదైనా ఇండస్ట్రీ తీసుకుందాం, టెక్నాలజీలో ఫస్ట్ ఇప్పుడు మన నారాయణమూర్తి కానీ, దట్ టెక్నాలజీ దేర్ ఇంజనీర్స్, దేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు ఇంజనీర్స్ ఫస్ట్, దెన్ బిజినెస్ మ్యాన్. ఎప్పుడైతే నీకు మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉంటాయో, ఒక నాలెడ్జ్, నీకు మల్టిపుల్ నాలెడ్జ్ పాయింట్స్ ఉంటాయో, మల్టిపుల్ ఐడియాస్ నుంచి నువ్వు కలిపి ఒక కొత్త ఐడియా క్రియేట్ చేయగలవు. ఐ వుడ్ యాక్చువల్లీ సే, అండ్ ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ అవుట్ దేర్ అండ్ సెయింగ్, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, ద మూమెంట్ వెన్ దే హ్యావ్ మల్టిపుల్ నాలెడ్జెస్, లిటరేచర్లో ఏం జరుగుతుంది, సైన్స్లో ఏం జరుగుతుంది, సోషల్లో ఏం జరుగుతుంది, బయాలజీలో ఏం జరుగుతుంది, ఒక పర్సన్కి ఇన్ని ఐడియా పాయింట్స్ మీద వచ్చిందంటే, కన్సిడర్ దిస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్. అది కామన్ సెన్స్ అంటారు అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ద రెవల్యూషన్ దట్ ఐ గాట్ అవుట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను రీసెంట్ గా ఎకనామిక్స్ లో ఒక ఆర్టికల్ చదివిండే, కామన్ సెన్స్ ఇస్ నాట్ కామన్ యాక్చువల్. that is true. That is very true. Yeah. And I'll tell you something, Prithvi. The reason I want to put together this episode is I want one place ఎక్కడైతే మన బేసిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ స్టాగ్నేట్ అయింది. ఫ్రమ్ మై అండర్స్టాండింగ్, ఒక పక్క గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. దెర్ ఇస్ అ హోల్ క్రౌడ్ లైక్ దాట్. ఇంకో పక్క ఇంజనీరింగ్ చదువుకొని ఇంజనీరింగ్ జాబ్స్ ఎత్తుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి రిలవెంట్ స్కిల్స్ లేక ఆగిపోతున్నారు. దట్ ఈస్ సెకండ్ క్రౌడ్. అండ్ థర్డ్ క్రౌడ్ ఏదో స్కిల్ నేర్చుకున్నాడు, బట్ మార్కెట్ కి వాళ్ళు రిలవెంట్ కాదు. సో వాళ్ళకి మార్కెట్ అప్ స్కిల్లింగ్ అంటారు. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ కి సరిపడే స్కిల్లింగ్ కావాలి, అప్ స్కిల్లింగ్. రైట్. ఈ 3 లెవెల్స్ లో కనుక మనం కరెక్ట్గా జాబ్ ప్లేస్మెంట్కి మనం ఆ మ్యాప్స్ కనుక గీస్తే, ఒక పబ్లిక్ పాలసీ పర్సన్ కానీ, ఇప్పుడు చూస్తున్న వీడియోలో పబ్లిక్ పాలసీలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ పాలసీలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా టెక్నాలజీ పాలసీలో, టెక్నికల్ పాలసీలో, లేదా బిజినెస్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, ఈ ఆస్పెక్ట్స్ కనుక మనం కరెక్ట్గా డిజైన్ చేస్తే చాలా వరకు పీపుల్, ఫ్రమ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్, మంచి జాబ్ ప్లేస్మెంట్ ఈజీగా వస్తుంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ గ్రేట్ ఫ్యూచర్ అట్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ రెవల్యూషన్ టు ది. I really enjoyed this conversation and I hope we'll come back with a very other interesting topic. And with that note, I would say thank you so much. Thank you.